అక్రమాలకు భారతీయ జనతా యువమోర్చ ఆ రోజు ఇంటర్మీడియట్ పేపర్ మీరు అన్నారు కదా, ఇంటర్మీడియట్ చీకటి ఒప్పందం మీతో జరిగిందండి, చీకటి ఒప్పందం మీతో జరిగింది. అందుకే ఎమ్మెల్యేలందరూ జాయిన్ చేసుకుంటున్నారు. చీకటి ఒప్పందం మీతో జరిగింది. మీ కాంగ్రెస్ పార్టీలను ఇదే చేవేలకు సంబంధించినటువంటి కాలే యాదవ్ అయితే మీ కాంగ్రెస్ కార్యకర్తలు నొల్లి పెడుతున్నారు. అరే మీతానే సమన్వయ లోపం ఉంది. చీకటి ఒప్పందం మీతో జరిగిందా? మీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తీసుకొని పార్టీ మారి పార్టీ ఫిరాయింపులు చేస్తుంటే మీరు దాన్ని ప్రోత్సహిస్తున్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇదే పార్టీని ఫిరాయింపులు చేస్తే ఆయన ఆ రోజు దాన్ని సమర్థించుకొని పార్టీలో జాయిన్ చేసుకున్నాడు. అదే ధోరణిలో ఒక నియంత్ర ధోరణిలో ఈరోజు కేసీఆర్ జుట్టులో నుంచి రేవంత్ రెడ్డి ఊడిపడ్డట్టుగానే వ్యవహరిస్తున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు గతంలో అన్న కూడా చెప్పిండు, ఇప్పుడు ఇంతకు ముందు అన్న దయాకర్ అన్న కూడా చెప్పిండు, ఇంకా 4-5 రోజుల్లో జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేస్తాం. మరి రేవంత్ రెడ్డి గారు ఇదేం చెప్పిండండి? రేవంత్ రెడ్డి టీవీలో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది చెప్పిండు. ఏడ రిలీజ్ అయిందండి జాబ్ క్యాలెండర్? ఏమో రిలీజ్ అవుతుంది అంటాడు, ఇలా నాయకుడేమో జాబ్ క్యాలెండర్ విధి విధానాలు జరుగుతున్నాయి. అనౌన్స్మెంట్ ఒకటే ఉంది, ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరుగుతా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఒక టీవీ ఛానల్ దాదాపు 5 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. పైగా చూడనట్టు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించినాం, నోటిఫికేషన్స్ ఇచ్చినాం, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మెగా ఇచ్చినామని చెప్పిండు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందరకు ఇంతకంటే అబద్ధాలు మాట్లాడగలుగుతాడా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన సర్పంచా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సర్పంచ్ మాటలు మాట్లాడతాడేమండి? ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇచ్చేసినాము జాబ్ క్యాలెండర్ అని చెప్తున్నాడు టీవీలో. అరే ఇచ్చే ఏడే ఉన్నది అనౌన్స్ అయితే మరి ఏడే ఉన్నది? మీరు అనౌన్స్ చేసింది ఇదేనా? మీరు అనౌన్స్ చేసి అన్న దయాకర్ అన్న మీరు ఫెయిల్యూర్. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ తెలంగాణలో. మీరు ఇది అనౌన్స్ చేశారు కదా. మీ ప్రియాంక గాంధీని వాయనాడులో ఇప్పుడు మీ రాహుల్ గాంధీ, మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు వాయనాడులో గెలిచినటువంటి సీట్ ఇప్పుడు ఆ దాంట్లో చెల్లెల్ని కూర్చోబెట్టాలని చూస్తుండు. అరే ఆ చెల్లెల్ని కూర్చోబెట్టుకోవాలన్నట్టు సోయి నా తెలంగాణలో నేను ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీ ముందు వచ్చి కూర్చొని నేను నిరుద్యోగులకు హామీ ఇచ్చిపోయినా. నా చెల్లెలు వచ్చి ఈరోజు సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ ఇచ్చిపోయింది. ఏడవైంది యూత్ డిక్లరేషన్, ఏడవైంది నువ్వు చెట్ల కింద కూర్చొని మాట్లాడిన మాటలు. రేవంత్ రెడ్డి అరే ఎన్ని రోజులు ఇచ్చిన సంవత్సరానికి నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. 20 ఉద్యోగాలు. ఈరోజు నిరుద్యోగులను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తా ఉంది. సో 10 రోజుల్లో మీరు అన్నారు డెఫినెట్ గా అయ్యే పని అనుకోవచ్చు. 100% జరుగుతుంది. నిరుద్యోగులకు జవాబుదారు. నిరుద్యోగుల ముసుగులు వీళ్ళు పరీక్షలు రాసేది లేదు, పరీక్షలు అంటే వీళ్ళకి తెలియదు. అవును, పరీక్షలు తెలియదు. పరీక్షలు మాకు తెలియనందుకే డేట్ ఇంత ప్రకటించారు. పరీక్షలు తెలియనందుకే మాకు పరీక్షలు తెలియదు కదా. మీ ప్రభుత్వానికి పరీక్షలు తెలుసు కదా, డేట్లు కింద ప్రకటించారు. ఇదే మీ ప్రభుత్వం. ఈరోజు చిత్తశుద్ధి లేని ప్రభుత్వం మీది. ఈరోజు మా మీద దుమ్మెత్తి పోస్తారు. ఈరోజు మీరు టీఆర్ఎస్ చీకటి ఒప్పందం మీరిద్దరు కలిసి చేసుకున్నారు. ఈరోజు ఆడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మీరు చేసుకుంటున్నారు. ఒక పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆ పార్టీ ఎమ్మెల్యేను ఎంపీ టికెట్ చిన్న పెట్టిరు. ఆ చరిత్ర కాదు. ఆ పార్టీ సర్వసభ్యతకి రాజీనామా, పార్టీ దానికి సభ్యత్వానికి రాజీనామా చేయలే. ఆయన తీసుకొని వచ్చి ఎంపీ టికెట్ అమలు చేసిరు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ డేట్లు ఏవైతే ఇచ్చిర్రో ఈ డేట్లను మార్చండి అని చెప్పేసి ఈ డేట్లను మార్చండి అని చెప్పేసి నిరుద్యోగ యువత 25 లక్షల మంది ఈరోజు డిఎస్సీలు రాస్తా ఉంటే ఆ నిరుద్యోగ యువతకు ఈరోజు గ్రూప్ 2 కూడా రాసేటువంటి అర్హత ఉంది. ఎందుకు మీరు ఒకటే 4-5 రోజు కాల వ్యవధిని గతంలో ఇదే బల్మూరు వెంకట 100 మంది నిరుద్యోగ యువతతోటి ఎగ్జామ్ కు గ్యాప్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిండండి. 100 మంది నిరుద్యోగ యువతను పెట్టి ఏట పోయిందండి బల్మూరు వెంకట. ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళకు షరతులు వర్తిస్తాయి, వీళ్ళకి వర్తించవా? ఒక మాట మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే మాటకు అన్ని పార్టీలు కూడా కట్టుబడి ఉండాలి. ఈరోజు రాజకీయాలు ఈరోజు చేస్తారు, రేపు వెళ్ళిపోతారు. కానీ నిరుద్యోగుల సమస్య అనేది ఈ రాష్ట్రంలో ఎప్పుడు నెలకొన్నది. నువ్వు వడ్డీ లేని రుణాలు అన్నావు కదా, ఏడిచ్చినావు నువ్వు వడ్డీ లేని రుణాలు. సరే ఈరోజు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యపడదు. కానీ నువ్వు ఓ ప్రైవేట్ సెక్టర్ కు నువ్వు చేస్తున్నటువంటిది ఏంది నువ్వు బయటకు వచ్చి చెప్పాలి కదా. విద్యాశాఖ మంత్రివి నీవేది, హోంమంత్రివి నీవేది, అన్ని శాఖలు నీ కింద పెట్టుకొని ఈరోజు రాష్ట్రాన్ని గాలికి వదిలేస్తున్నావు. అరే ఒక జీవన్ రెడ్డి అడిగితే, నీ పార్టీలో జీవన్ రెడ్డి అడిగితే దీన్ని వినిపించుకున్నావు. అరే 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ భగమంటుంది. నువ్వు ఒక యూనివర్సిటీ నిరుద్యోగులను పెట్టుకొని మాట్లాడే సోయలేదు నీకు. నీ పార్టీని సీట్లు నింపుకున్నటువంటి తెలివి ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో ఉండాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా కోరుకుంటుంది. మా రాష్ట్ర అధ్యక్షుడు సేవల మహేందర్, మేము మోతీలాల్ నాయక్ అనేటువంటి నిరుద్యోగి
ఉన్న దానికంటే ముందు నుంచి కూడా మేము ఉద్యమాలు చేసినాం. ఆమెను అనేక అక్రమ కేసులు బనాయించి ఈరోజు ఆపాలని చూస్తున్నారు, ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి, ప్రతిపక్షాల మాటలు కూడా వినాలని చెప్పేసి కూడా నేను రేవంత్ రెడ్డి సో మీరు గారిని చెప్పండి ఫైనల్. వీళ్ళకు పేపర్ లీకేజ్ అయినప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? కాళేశ్వరం లీకేజ్ అయితే ఎక్కడున్నారు వీళ్ళు? బీఆర్ఎస్ మీద కొట్లాడకుండా బీఆర్ఎస్ అరే మేము కొట్లాడము. అరే మేము బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు, కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు, అరే మేము టీఆర్ఎస్ ప్రభుత్వం యుద్ధం ప్రకటిస్తే ఆ దాన్ని మీరు ఎత్తుకపోయారు, మీ కాంగ్రెస్ పార్టీ ఎత్తుకపోయింది. అయినా కూడా మేము బాధపడలేదు. మేము ఏ పార్టీ ఉన్నా ఈరోజు తెలంగాణ ప్రజల 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల స్వలాభమే మాకు కావాలి, వాళ్ళ పరిరక్షణనే మాకు కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నేను అంటున్నా మేడిగడ్డ లీకేజ్ అయినా కుంగిపోయి అరే, వీళ్ళు ఎందుకు సిబిఐని కోరరు? అరే నువ్వు ముఖ్యమంత్రి కదా, ఇప్పుడు సిబిఐకి లెటర్ రాయి, కాళేశ్వరం ప్రాజెక్టు మీద నువ్వు పెట్టు. అన్న చర్చ పక్క కొనియొద్దు, నేను 100 మాట్లాడగలుగుతాము, చర్చ పక్క కొనియొద్దు. ఈరోజు చర్చ ఈరోజు నిరుద్యోగ సమస్య మీద మాట్లాడండి అన్న. మేడిగడ్డ ప్రాజెక్టు టీవీల కోసం పేపర్ల కోసం రేవంత్ రెడ్డి చేస్తాడు. పేపర్ యూత్ డిక్లరేషన్ పేరు మీద నువ్వు పేపర్ల కోసం చేసినావా, టీవీల కోసం చేసినావా? నువ్వు ఎందుకు చేసినావా యూత్ డిక్లరేషన్? అదే చచ్చిపోయిన శ్రీకాంతాచారి విగ్రహం కాడికెళ్ళే కదా నువ్వు జనఘర్షణ అని చెప్పేసి సరూర్ నగర్ స్టేడియం లో పెట్టినావు. అది నువ్వు టీవీల కోసం చేసినావా, పేపర్ల కోసం చేసినావా? అన్న రాజకీయ పార్టీలు ఈ రోజు అందరూ కూడా సమన్వయం పాటించాలి. అందరూ పనిచేస్తారు. అరే వచ్చిర్రు, నిన్న వచ్చారు, ఇప్పుడు పార్లమెంట్ సెక్షన్ ఇంకా ధన్యవాద సమర్పణ కూడా పూర్తి చేయాలి. ఇప్పుడు మన నిరుద్యోగుల కోసం ఇది చర్చ. సో మీరు అధికార పార్టీ రిప్రజెంటేటివ్ గా మీరు ఏం చెప్తారనేది చెప్పండి ఫైనల్ గా. నిరుద్యోగులారా, కొంతమంది దళారులు ప్రజాదరణ కోల్పోయి ప్రజలు బొందపెట్టిన రాజకీయ ఉచ్చులలో మీరు పడొద్దు. ఏ రాజకీయ పార్టీలో మీరు అంటకావద్దు. వాళ్ళు మీకు ద్రోహం చేసేవాళ్ళే తప్ప మేలు చేసేవాళ్ళు కాదు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యంత చిత్తశుద్ధితోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని తపనతోని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా విశ్వాసంతో ముందుకెళ్తా ఉంది. మీరు ప్రభుత్వ తీరును కానీ ప్రభుత్వ ఆలోచనని స్వాగతించాలి. ఈ అన్నిటికీ గతంలో లీకేజీ ప్యాకేజీ అక్రమాలతో అట్టుడికినటువంటి నిరుద్యోగ యువతకు ఒక పరిష్కారం దిశగా సంవత్సరానికి ఏ ప్రక్రియ అయితే జాబ్ క్యాలెండర్ ఉంటుందో విధి విధానాలు రూపొందించి అనౌన్స్ చేయబోతా ఉంది. మీరు ప్రభుత్వ యొక్క తీరుని, ప్రభుత్వ ఆలోచనను మీరు స్వాగతించి భవిష్యత్తులో పోరాటాలు, ఉద్యమాలు లేకుండా నిరుద్యోగులకు తన విధి ప్రక్రియగా ఉద్యోగ ప్రక్రియ జరగబోతా ఉంది. దయచేసి మీరు కొందరు దీక్షలతోని, పోరాటాలతోని, ఆందోళనతోని, ముట్టళ్లతోని ఉద్యోగాలు రావు. ఎంత టైం కావాలి? 10 రోజులలో జాబ్, నెల రోజులు ఇస్తామని జాబ్ జూలై ఎండింగ్ వరకు జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు ఒక స్పష్టమైన నిర్ణయం ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇదే యువత సంబరాలు చేసుకుంటారు, ముఖ్యమంత్రి స్వాగతిస్తారు. ఇది మా నిరుద్యోగులంతా కూడా మీరు ఒక మాట అనగానే మేము పాలాభిషేకాలు చేయడానికి నిరుద్యోగులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరేది ఒకటే, యావత్ నిరుద్యోగ 30 లక్షల మంది నిరుద్యోగుల నుంచి కోరేది ఒకటే, భారతీయ జనతా యువమోర్చా నుంచి కోరేది ఒకటే. ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ ఉందో, దయాకరణ కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ ఉందో, డిఎస్సి ఎగ్జామ్ తర్వాత గ్రూప్ 2 డిఎస్సి చదువుకునేటువంటి వాళ్ళు కూడా గ్రూప్ 2 చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కొంత 7 రోజుల సమయం, 6 రోజుల సమయం ఉంది. దయచేసి ఆ సమయాన్ని గ్యాప్ ను పెంచండి. పాత నోటిఫికేషన్ 5,000 ఉద్యోగాలు యాడ్ చేసినావు కదా, అదే డేట్ ఎక్స్చేంజ్ చేయాలంటున్నారు డిఎస్సి వాళ్ళు. ఈరోజు డిఎస్సి వాళ్ళు కోరుతున్నది గొంతెమ్మ కోరికలు కాదండి. ఈరోజు ఒక నాయకుడు మాట్లాడుకుంటా వాళ్ళు ఏ గొంతెమ్మ కోరికలు కోరితే అవి మేము ఇచ్చుకుంటా పోతామా అంటారు. మేము గొంతెమ్మ కోరికలు కోరతలేదు, మా కడుపు మండి మా యొక్క రావాల్సినటువంటి ఉద్యోగాలు మాకు రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మేము డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారికి ఒకటే వినిపిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి ఒకటే వినిపిస్తున్నాం. ఈ రోజు నిరుద్యోగుల పక్షాన మీరు ఉండండి. మీరు ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చారో